నమస్తే వెల్కమ్ టు మెగా 9 టీవీ పక్కా లోకల్ ఏపీ అప్డేట్స్ చూద్దాం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విశాఖ పర్యటనలో జంతు ప్రేమికుడిగా తన ప్రత్యేకతను చాటుకున్నారు. తన తల్లి అంజనాదేవి జన్మదినాన్ని పురస్కరించుకుని ఇందిరాగాంధీ జంతు ప్రదర్శనశాలలోని 2 జిరాఫీలను ఏడాది పాటు దత్తత తీసుకుంటున్నట్లు పవన్ ప్రకటించారు. జూ పార్క్లోని వివిధ జంతువుల ఎన్క్లోజర్లను పరిశీలించిన ఆయన నూతనంగా నిర్మించిన ఎలుగుబంట్ల ఎన్క్లోజర్లను ప్రారంభించారు. అనంతరం కంబాలకొండ ఎకో పార్కులో నగర వనాన్ని ప్రారంభించి ప్రకృతి ఒడిలో కాసేపు గడిపారు. జంతు సంరక్షణ అనేది కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదని కార్పొరేట్ సంస్థలు కూడా దీనికి ముందుకు రావాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. వైసీపీ పాలనలో తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో భారీగా కల్తీ జరిగిందని ఏపీ చైర్మన్ గన్ని వీరాంజనేయులు ఆరోపించారు. నెయ్యిలో పామాయిల్ కలిపిన సింథటిక్ ద్రవం వాడినట్లు సిట్ దర్యాప్తులో తేలిందని ఆయన పేర్కొన్నారు. సుమారుగా 250 కోట్ల రూపాయల మేర అక్రమ లాభాలు పొందాయని విమర్శిస్తూ దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అన్యమత ప్రచారంపై మరి హిందూ సమాజంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి దుష్ప్రచారాన్ని, కల్తీ నెయ్యి చేసినటువంటి అక్రమార్కుల్ని, కల్తీ నెయ్యి సప్లై చేసినటువంటి అక్రమార్కుల్ని, కల్తీ నెయ్యి చేసినటువంటి అక్రమార్కుల్ని, కల్తీ నెయ్యి సప్లై చేసినటువంటి అక్రమార్కుల్ని దాన్ని నిజం చేయండిరా అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ వాళ్ళ నాయకుడికి కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ఇస్తే దాన్ని నిజం చేయటంలో జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళ యొక్క పార్టీకి కానీ అస్కారా వారు అసలు ఇందులో ఎటువంటి సందేహం కూడా లేదు. ఎందుకంటే ఈ యొక్క టీటీడీ దేవస్థానంలో వాళ్ళు చేసింది ఏంటంటే ఒక్క మాటలో చెప్పాలంటే పాలు లేకుండా నెయ్యి తయారు చేశారు. పాలు లేకుండా నెయ్యి తయారు చేసింది గత గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి హయాంలో. టీటీడీకి మరి చేసినటువంటి ఈ నెయ్యి సప్లై అయితే ఉందో గత 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో 160 లక్షల లీటర్ల నెయ్యి కొనుగోలు చేస్తే అందులో 60 లక్షల లీటర్ల నెయ్యి పూర్తిగా కల్తీది, పాలుతో తయారు చేసింది కాదు, కేవలం రసాయనాలతో తయారు చేసిన నెయ్యి సప్లై చేశారని చెప్పి సాక్షాత్తు సిబిఐ అపాయింట్ చేసినటువంటి సిట్ ఏదైతే ఉందో ఆ సిట్ నివేదిక మరి బట్టబయలు చేసినటువంటి సందర్భంలో మరి నంగనాచిలా మాట్లాడినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈవేళ దీని మీద సమాధానం చెప్పాలి. నిన్నటి వరకు కూడా మీరు చూడండి, ఈ సిట్లో ఈ నిజాలు ఉన్నాయని చెప్పి వాళ్ళకి తెలుసు. అయినా గత 10 రోజుల నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఏదో లేని విషయం మాట్లాడినట్టు వాళ్ళేదో ప్యూర్ నెయ్యి గీ అంతా కూడా సప్లై చేస్తే దాని అంతా కూడా ఏదో సిట్ ఏదో అంతా నిఖరంగా చెప్పేసింది, జగన్మోహన్ రెడ్డి తప్పు ఏమీ లేదని చెప్పి సిట్ చెప్పేసినట్టు అని ఒక అబద్ధాన్ని నిజం చేయటంలో జగన్మోహన్ రెడ్డి కానీ వాళ్ళ నాయకులు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కానీ వాళ్ళ గత 10 రోజుల నుంచి చేసినటువంటి హడావుడి చూస్తూ ఉంటే అమాయకులంతా కూడా అబద్ధాన్ని కూడా నిజం అనుకునేటువంటి పరిస్థితి ఈవేళ రాష్ట్రంలో ఉంది. తిరుమల శ్రీవారి దర్శనం కోసం పాదయాత్రగా వెళ్తున్న సినీ నిర్మాత బండ్ల గణేష్ కు నంద్యాలలో ఘన స్వాగతం లభించింది. టీడీపీ మైనార్టీ నేత ఎస్ఏ బాబుల్లా ఆయనను గజమాలతో సత్కరించి శ్రీశైల మల్లన్న ప్రసాదాన్ని అందజేశారు. ఈ పాదయాత్ర నిర్విఘ్నంగా కొనసాగాలని ఆకాంక్షిస్తూ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. తిరుపతిలో వెలిసిన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు భక్తుల గోవింద నామస్మరణల మధ్య ఘనంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రత్యేక పూజలు అత్యంత భక్తి శ్రద్ధలతో చక్రస్నానం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో చక్రస్నానం కార్యక్రమం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. బ్రహ్మోత్సవాల 9వ రోజు సాయంత్రం ధ్వజ అవరోహణ కార్యక్రమం నిర్వహించడంతో వార్షిక బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి కటాక్షం పొందారు. ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడగా ఆధ్యాత్మిక వాతావరణం ఉట్టిపడింది.
తిరుపతి ఎస్వి యూనివర్సిటీ సాక్షిగా విద్యార్థుల సమస్యలపై కాంగ్రెస్ పార్టీ కదం తొక్కింది. ఎస్టీ, ఎస్సీ, ఓబీసీ విద్యార్థులకు పూర్తిస్థాయి మిస్ ఛార్జీలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ మాజీ మంత్రి చింతామోహన్ ఆధ్వర్యంలో భారీ నిరసన చేపట్టారు. కూటమి ప్రభుత్వంలో విద్యార్థులు ఆకలితో కన్నీళ్లు పెడుతున్నారని, సీఎం చంద్రబాబు తక్షణమే స్పందించి వసతులు మెరుగుపరచాలని, లేదంటే పోరాటాన్ని ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. ముఖ్యంగా లక్షల మంది విద్యార్థుల పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధ్వానంగా ఉన్నాయి. వెంకటేశ్వర యూనివర్సిటీ లాగా దాదాపుగా ఒక 30 పైనే ఉన్నాయి యూనివర్సిటీలు. లక్షల మంది విద్యార్థులకు భోజనం లేకుండా అల్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు స్కాలర్షిప్లు ఇచ్చేవాళ్ళం, ఫుల్ మెస్ ఛార్జీలు ఇచ్చేవాళ్ళం, మరి ఫీజు రియంబర్స్మెంట్లు ఇచ్చాం, పాకెట్ మనీ ఇచ్చేవాళ్ళం, కాస్మెటిక్ అలయన్స్లు ఇచ్చేవాళ్ళం. మరి అటువంటిది ఏమీ లేదు ఇప్పుడు. అటు జగన్ ప్రభుత్వం కానీ చంద్రబాబు ప్రభుత్వం కానీ ఈ విద్యార్థుల విషయంలో స్కాలర్షిప్లు ఇవ్వడంలో విఫలమైనారు. మరి రాజశేఖర రెడ్డి కొడుకు పార్టీ ఎక్కువగా ఎమ్మెల్యేలు ముద్దులపైనే ఆలోచిస్తున్నారు. ఇదిగో స్కాలర్షిప్ల పైన ఆలోచించండి అని నేను తెలియజేస్తున్నా. చంద్రబాబు నాయుడు కూడా ప్రభుత్వ భూములన్నిటినీ కోటీశ్వర్లకే ఇచ్చేస్తున్నాడు. తిరుపతిలో 3000 ఎకరాలు విమానాశ్రయంలో ఉంటే అది కూడా డబ్బులకి ఇచ్చేస్తున్నాడు. ఇవన్నీ ఆపేసి చంద్రబాబు నాయుడు మరి జగన్మోహన్ రెడ్డిలు ఇద్దరు పేద విద్యార్థులు, చదువుకోలేకుండా కష్టాలు పడుతున్న విద్యార్థులకు ఫుల్ మెస్ ఛార్జీలు ఇవ్వాలని తెలియజేస్తూ వెంకటేశ్వర యూనివర్సిటీ 70 సంవత్సరాల క్రితం మరి జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ ఇచ్చారు. ముఖ్యంగా టీటీడీ లడ్డూపై కూటమి ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తుందని వైసీపీ నేతలు మల్లాది విష్ణు, దేవినేని అవినాష్ మండిపడ్డారు. జంతువుల కొవ్వు కలవలేదని సీబీఐ నివేదికతో తేలిపోయిందని, చంద్రబాబు కుట్రలు బట్టబయలయ్యాయని విమర్శించారు. భక్తుల మనోభావాలను దెబ్బతీసినందుకు పవన్ కళ్యాణ్, లోకేష్ క్షమాపణలు చెప్పారని, లేదంటే పదవులకు రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. దేశ చరిత్రలో దేవుని కూడా రాజకీయాల కోసం వాడుకునే నీచమైన బుద్ధి, సంస్కృతి ఉన్న నాయకుడు పార్టీ ఏది ఉందంటే అది చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ, ఇప్పుడున్న కూటమి నాయకులు. సిగ్గు లేకుండా ఈరోజు ఎంతోమంది కోట్లాది మంది ప్రజానికం, కోట్లాది మంది భక్తులు వెంకటేశ్వర స్వామిని పూజించుకుని దైవంగా ఆరాధించుకునే వెంకటేశ్వర స్వామి ఒక ప్రసాదంలో పంది కొవ్వు కలిసిందని చెప్పాను, జంతువు కొవ్వు కలిసిందని చెప్పని ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ప్రపంచవ్యాప్తంగా వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా మాట్లాడిన చంద్రబాబు నాయుడు వెంటనే క్షమాపణ చెప్పాలని చెప్పి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు చెప్పగానే ఊపుకుంటూ వచ్చి ఇదే కనకదుర్గమ్మ దేవాలయంలో మెట్లు కడిగి నేను సనాతన ధర్మాన్ని కాపాడతానని చెప్పని ప్రజానికానికి అబద్ధాలు చెప్పిన పవన్ కళ్యాణ్ మళ్ళీ నువ్వు ఇదే కనకదుర్గమ్మ గుడికి వచ్చి మళ్ళీ అమ్మవారి మెట్లు కడిగి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానికానికి నువ్వు క్షమాపణ చెప్పాలని చెప్పని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము అందరం గారు డిమాండ్ చేస్తాం. 2024 సెప్టెంబర్ 18వ తారీఖున తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారు తిరిగి మళ్ళీ ఎన్నికల్లో ఏ రకంగా గెలవాలి అని జగన్మోహన్ రెడ్డి గారి పార్టీని హిందూ మతానికి దూరం చేయాలని, హిందువులకి వ్యతిరేకంగా తయారు చేయాలనే ఒక కుట్రతో, కుతంత్రంతో తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామి వారి లడ్డూలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో యానిమల్ ఫ్యాట్ కలిసింది అని చెప్పని ఒక పెద్ద అబద్ధాన్ని, ఒక అపచారాన్ని, ఒక కుట్రని చంద్రబాబు నాయుడు గారు తెరలేపారు. వెనువెంటనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టు తలుపు తట్టింది. ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అప్రజాస్వామిగా పరిపాలిస్తున్నాడు. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు కుట్రలో కుతంత్రాలతో స్వామివారి లడ్డూని
రాజకీయం కోసం ఉపయోగించుకుంటా ఉన్నాడు. మా ప్రభుత్వ హయాంలో మా చైర్మన్లు కానీ, మా ప్రభుత్వం కానీ, మా అధికారులు కానీ ఎక్కడా కూడా చిన్న తప్పు చేయలేదు అని చెప్పని ఆనాడే సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరిగింది. సుప్రీంకోర్టుకి వెళ్ళిన దరిమిలా ఈ యానిమల్ ఫ్యాట్ కలిసింది అని చెప్పని ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఆరోపణ చేశారో అది అబద్ధము అని చెప్పని, అది అసత్యము అని చెప్పని చంద్రబాబు నాయుడు గారు రాజకీయ కుతంత్రంతో ఆ ఆరోపణ చేశారు అని చెప్పని నిన్న సిబిఐ ఛార్జ్షీట్ సమర్పించిన తర్వాత ఈ ప్రపంచాన్ని తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో జరిగిన అపచారంపై ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏలూరులోని ఆర్ఆర్పేట వెంకటేశ్వర స్వామి దేవస్థానం వద్ద నిర్వహించిన మహాపాపం నిజం కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఆలయ పరిసరాలను శుద్ధి చేశారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో నెయ్యి పేరుతో జంతు కొవ్వులు, రసాయనాలు వాడి కోట్ల మంది భక్తుల మనోభావాలను దెబ్బతీశారని ఎమ్మెల్యే మండిపడ్డారు. లడ్డూల తయారీలో సుమారుగా 251 కోట్ల రూపాయల భారీ కుంభకోణం జరిగిందని సిట్ దర్యాప్తులో నిజాలు వెలుగులోకి వస్తున్నాయని తెలిపారు. शुद्धेन साम्ना शुद्धैरुद्धैर्वाह शुद्ध आशीर्वान् ममत्तु జంతు కొవ్వు అవశేషాల గురించి వైసీపీ పార్టీ వాళ్ళు రకరకాలుగా కామెంట్ చేస్తున్నటువంటి తరుణంలో ఈవేళ ఏదైతే సిట్ కానీ వీళ్ళు విచారణ చేసినటువంటి సంస్థలన్నీ కూడా వారు చెప్పిన దాన్ని తప్పు అని నిరూపించడం జరిగింది. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి వారు, ఉప ముఖ్యమంత్రి వారు ఆ యొక్క లడ్డూ ప్రసాదాల్లో ఉన్నటువంటి జంతు కొవ్వు అవశేషాలు ఉన్నాయి అనే దానికి ఒక పెద్ద తార్కాణంగా మనం పేర్కోవాలా. రాబోయేటువంటి రోజుల్లో భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతినుకోకుండా ఆలయ పవిత్రతను కాపాడుకుంటూ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఏర్పాట్ల విషయంలో యావత్తు భక్తి జన సంఘం అంతా కూడా సంతృప్తిగా ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో లేనిపోయిన ఆరోపణలతో ఆకులు చాకులు పేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి ఇది చెంపపెట్టుగా. కోట్లాది మంది భక్తుల ఆరాధ్య దైవం శ్రీవారి లడ్డూ ప్రసాదం కల్తీ వ్యవహారంపై సిట్ దర్యాప్తులో సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో సరఫరా చేసిన నెయ్యిలో అసలు పాలకొవ్వు 0% అని, అది కేవలం జంతు కొవ్వులు, పామాయిల్ రసాయనాలతో కూడిన ద్రవమని సిట్ నిర్ధారించింది. దీనికి నిరసనగా తిరుపతిలో టీడీపీ నేతలు డాలర్స్ దివాకర్ రెడ్డి, సుగుణమ్మ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. పంచముఖ ఆంజనేయ స్వామి గుడి నుంచి 4 కాల మండపం వరకు ర్యాలీ సాగింది. జగన్ అనుకో 20 కోట్ల కల్తీ చేసిన జగన్ అనుకో శిక్షించాలి. అదే స్వాగలిపా ముందుకెళ్ళా వెంకటేశాయ. ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానంలో కల్తీల లడ్డూ ద్వారా మరి ఆ దేవదేవుని యొక్క అపవిత్రతను చేసినటువంటి భూమన కరుణాకర్ రెడ్డి గారు ఈరోజు ఆధారాలు లేవు అంటున్నాడు. 500 ఆధారాలతో సిట్టు విచారణలతో ఈరోజు బయటపెట్టినటువంటి కల్తీ నెయ్యి లడ్డూల్లో వాడినటువంటి వాస్తవం కాదా అని నేను ప్రశ్నిస్తున్నాను కరుణాకర్ రెడ్డి గారిని. ఈ రోజున దాదాపు 20 లక్షల కోట్ల లడ్డూల్ని దాదాపు 60 లక్షల 20 కోట్ల నగరంలో ఒక బాధ్యతాయుతమైనటువంటి పౌరుడిగా కానివ్వండి, ఒక శాసనసభ్యుడిగా కానివ్వండి, ఒక చైర్మన్ టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క చైర్మన్గా పనిచేసినటువంటి వ్యక్తి కానివ్వండి, ఈ విధంగా మాట్లాడడం ప్రజలందరికీ తెలుసు. కాబట్టి మీరు ఎన్ని కళ్ళబొల్లి మాటలు చెప్పినా కూడా ప్రజలను మోసగించవచ్చు, అధికారులను మోసగించవచ్చు, కానీ దేవుడి కంటిలో మీరు పడినారంటే దేవుణ్ణి మోసం చేయలేరు. ఈ రోజున థర్స్డే మరి నేత్ర దర్శనంతో నీ అంతు చూడబోతున్నాయని కూడా నిన్ను హెచ్చరిస్తూ ఇకనైనా
ఇకనైనా ధర్మాన్ని కాపాడే విధంగా నువ్వు ఉండాలని నేను హెచ్చరిస్తున్నాను. ఈరోజు ఆంధ్ర రాష్ట్రం కాదు, భారతదేశం కాదు, ప్రతి ఒక్క హిందూ కూడా బాధపడేటువంటి రోజు. వెంకటేశ్వర స్వామి పాదాల కిందన తిరుపతి ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా భక్తితో ఉంటారు. అట్లాంటి వ్యక్తికి చైర్మన్కి ఇచ్చినప్పుడు అతను ఎంత గొప్పగా దాన్ని పాలించాలా, దానికి ముందు వైవి సుబ్బారెడ్డి గారు ఉన్నారు, అతను ఎట్లా పాలించాలా, అలా కాకుండా అసలు పాలే లేకుండా నెయ్యిని తయారు చేసి సుమారుగా 1,60,00,000 కేజీలు నెయ్యి కొంటే దాంట్లో 60 లక్షల కేజీల నెయ్యిని డూప్లికేట్ కెమికల్స్తో వాడిన నెయ్యిని, అనిమల్స్ ఫ్యాట్తో నెయ్యిని అంతా కూడా దాన్ని తయారు చేసేసి మొత్తం హిందుత్వానికి ఉన్నటువంటి మొత్తం నాశనం చేశారు. అదేవిధంగా ఈరోజు సుబ్బారెడ్డి గారి పిఏకి సుమారుగా 4,80,00,000 రూపాయలు ఒక సామాన్య వ్యక్తి అకౌంట్కి ట్రాన్స్ఫర్ అయిందంటే మీరందరూ గమనించవచ్చు. ఎన్ని కోట్ల రూపాయలు లంచాలు అతను తీసుకున్నాడు. అసలు యాక్చువల్గా 250 కోట్ల రూపాయలు టర్నోవర్ ఉండే కంపెనీనే టెండర్లు వేయాలా, అలాంటి దాన్ని వీళ్ళు ఒకేసారిగా 100 కోట్ల రూపాయలు తగ్గించి 150 కోట్ల చాలు మీ టెండర్లకు ఎలిజిబిలిటీ అనేసి అని ఏమంటే డూప్లికేట్ కంపెనీస్ అన్ని క్రియేట్ చేసేసి అసలు 3 ఇయర్స్ ఇన్కమ్ ట్యాక్స్ అంతా కూడా లేకుండా జిఎస్టీ అంతా కూడా లేనటువంటి కంపెనీస్ అని కూడా వాళ్ళు డూప్లికేట్ కంపెనీస్ టెండర్స్ ఇవ్వడం కూడా చాలా బాధేసింది. ఈరోజు సిట్ని అపాయింట్ చేసింది. సిట్ దాన్ని దర్యాప్తు చేసి ఒక కమిటీని చేసింది. ఆ కమిటీలో చాలా వరకు కూడా అన్నీ కూడా అది కల్తీ వ్యవహారము, రసాయన పదార్థాలు చేర్చడం అని చెప్పి క్లియర్గా ఇచ్చింది. అటువంటి కల్తీ లడ్డులకు, రసాయన లడ్డులకు కావాల్సినటువంటి అధికారులైన అప్పుడు పనిచేసినటువంటి టీటీడీ పాలక మండలి సభ్యులు, అధ్యక్షులు వాళ్ళందరి మీద కూడా సిట్ త్వరగా క్రమశిక్షణా చర్య తీసుకొని బాధ్యులను శిక్షించాలని చెప్పి తెలుగుదేశం పార్టీ ఆ సిట్ని కోరుతుంది. త్వరగా దాన్ని రుజువు చేసి త్వరగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి కోరుతుంది. సిట్ని అపాయింట్ చేసింది. సిట్ దాన్ని దర్యాప్తు నంద్యాల జిల్లా కోడమూరు మండలం వర్కూరు గ్రామంలో జిల్లా కలెక్టర్ శ్రీ పర్యటించారు. గ్రామంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా 10వ తరగతి గదిలోకి వెళ్లిన కలెక్టర్ విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడి వారి విద్యా సామర్థ్యాలను పరిశీలించారు. రాబోయే పరీక్షల్లో 100% ఉత్తీర్ణత సాధించడమే లక్ష్యంగా కష్టపడి చదవాలని విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. పిల్లలకి 12 పైనే మార్క్స్ వస్తాయి 20కి. చాలా మందికి 15 to 20 వస్తున్నాయి. కొద్ది మంది పిల్లలు 12 to 15 మధ్యలో పడ్డారు 20 to 20 మార్క్స్ కి. మెసేజ్ ఏమైనా ఇచ్చినారా మేడం? 85% దాటాలి ఈసారి, అందరికీ అన్ని మార్క్స్ రావాలని చెప్పడం జరిగింది. హ్యాండ్ రైటింగ్ చాలా బాగుంది, బాగా రాస్తున్నారు పిల్లలు. కొంచెం స్పెల్లింగ్ మిస్టేక్స్ అవి ఉన్నాయి, దానివల్ల కొంచెం మార్కులు పోతాయి. పిల్లలకి 12 పైన. తిరుపతిలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. 8వ రోజు రాత్రి స్వామి ఉభయ దేవరులతో కలిసి అశ్వవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. మాడవీధుల్లో జరిగిన ఈ వాహన సేవలో భక్తుల గోవింద నామస్మరణలు, కోలాటాలు, చెక్క భజనలు ఆధ్యాత్మిక శోభను నింపాయి. ముఖ్యంగా చిన్నారుల వేషధారణలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా టీటీడీ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. నవనరసింహ క్షేత్రాల్లో 5వ క్షేత్రంగా సాగర సంగమ ప్రాంతంలో స్వయంభుగా వెలిసిన లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం వైభవంగా జరిగింది. రాత్రి 1:56 వేలాది మంది భక్తుల సమక్షంలో వేద మంత్రోచ్చరణలో మంగళ వాయిద్యాల మధ్య కళ్యాణం భక్తి శ్రద్ధలతో జరిగింది. ఆలయ ఈవో ప్రసాద్ భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశారు. స్వామి అమ్మవార్ల కళ్యాణంలో జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
ప్రతి సంవత్సరం ఎప్పుడు వస్తుందని దీని గురించి ఎక్కువ ఇదిగా అంటే ఎక్కువ మనకి ఇది కదండి చుట్టుపక్కల మొత్తం గ్రామాలు నిజాన్ని వచ్చామండి. ప్రతి సంవత్సరం వస్తాము కాబట్టి సరిపోయి ఇంకా పెంచితే బాగుంటుంది అనిపిస్తుంది. చాలా ఇబ్బందిగా ఉంటుంది, వాటర్ సప్లై లేదు, సరిగ్గా ఇది లేదు. అదొకటి మార్చితే బాగుంటుంది. మొత్తం సెట్టింగ్ అయితే బాగుంది, చాలా బాగుంది. ప్రతి సంవత్సరం కళ్యాణం బాగా జరిగిద్దండి, బాగుంటుంది. మేము దగ్గర 30 సంవత్సరాల నుంచి వస్తున్నాం. ఏర్పాట్లు బాగానే ఉన్నాయండి. కొంత ఇబ్బంది, రోడ్డు బార్లో కొంచెం ఇబ్బందిగా ఉంది. పురకాళ్ళు బండ్లు వేసుకొని కొంచెం ఇబ్బంది పెట్టారు రోడ్డు సపోర్ట్లో. దాని మీద ఏర్పాట్లు అయితే బాగా దైవదక్షిణ బాగానే అయింది. ఏం చెప్పండి సార్ మీరు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సెకండపల్లి మండలం అంతర్వేది గ్రామంలో నుంచి ఉన్నటువంటి శ్రీ అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు అంగరంగ వైభవంగా ముస్తాబాయి పెళ్ళికొడుకుగా ఎదురు చూస్తూ ఉన్నాడు. పన్నుల పండుగ జరగడానికి ఈ కార్యక్రమం వీక్షించడానికి అనేక వేల మంది చాలా ప్రదేశాల నుంచి ఇక్కడికి రావడం జరిగింది. ఎంతో అద్భుతంగా ఎప్పుడూ లేనటువంటి విధంగా ఇక్కడ కార్యక్రమాలు కానీ ఏర్పాట్లు కానీ చాలా చక్కగా గవర్నమెంట్ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో జరగడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం ఇంత అద్భుతంగా జరగడానికి సహకరిస్తున్నటువంటి 50 మంది భక్తులందరికీ కూడా మా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాం. అనంతపురం జిల్లా గుంతకల్లులోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద అగ్ని ప్రమాదం జరిగింది. మమ్మీ డాడీ వస్త్ర దుకాణంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో లక్షలాది రూపాయల వస్త్రాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఘటనపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు గంటల తరబడి ప్రయత్నిస్తున్నారు. అయితే ఎగిసిపడుతున్న మంటలను చూసేందుకు ప్రమాద స్థలానికి పెద్ద ఎత్తున ప్రజలు చేరుకున్నారు. పోలీసులు సంఘటనా స్థలం నుంచి వెళ్లిపోవాలని సూచిస్తున్నారు. నెల్లూరు జిల్లా కావలిలో విషాదం చోటు చేసుకుంది. పాతూరులోని వినాయక స్వామి దేవాలయం సమీపంలో నివాసం ఉంటున్న రాజవరపు చంద్ర హసన్ అనే 19 ఏళ్ల యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రస్తుతం బీసీఏ చదువుతున్న చంద్ర హసన్ ఉన్నట్టుండి ఈ నిర్ణయం తీసుకోవడంతో కుటుంబ సభ్యులంతా కన్నీరు మున్నీరవుతున్నారు. సమాచారం అందుకున్న కావలి 1వ పట్టణ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. సిఐ ఫిరోజ్ ఆధ్వర్యంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. తిరుపతిలో శ్రీవారి పాదాల చెంత సుమతి శతకం చిత్ర ట్రైలర్ను హీరో అమర్దీప్ విడుదల చేశారు. బుల్లితెర నుంచి వెండితెరకు పరిచయం అవుతున్న తనను ఆదరించాలని ఆయన కోరారు. ఫిబ్రవరి 6న విడుదల కానున్న ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ను ప్రేక్షకులు ప్రోత్సహించాలని చిత్ర యూనిట్ విజ్ఞప్తి చేసింది. సో ఫస్ట్ టైం నేను చేసిన సుమతి శతకం అనే సినిమా ఈ నెల ఫిబ్రవరి 6వ తారీఖున మీ ముందుకు రాబోతుంది. సో ఇటీవల వచ్చిన టీజర్ కానీ సాంగ్స్ కానీ మంచి రెస్పాన్స్ ఇచ్చారు అండ్ హుక్ స్టెప్ కూడా మంచి ఫేమస్ అయ్యింది. ఐఎమ్ సో బ్లెస్డ్. ఇన్ని సంవత్సరాలు నేను కష్టపడినందుకు నాకు ఒక చిన్న రిజల్ట్, ఒక పెద్ద రిజల్ట్గా మారబోతుందని చాలా ఆనందంగా ఉంది. అండ్ నా ఊరు అనంతపురం. సో తిరుపతి కొత్త ఏం కాదు, మా అమ్మ మా నాన్నలతో ఇప్పుడు వచ్చేవాడిని ఇక్కడికి. సో తిరుపతిలో లాంచ్ అవ్వడం అనేది ట్రైలర్, ఇట్స్ సో బ్లెస్డ్. సో మా ఇంటి దేవుడైన ఆ వెంకన్న స్వామి బ్లెస్సింగ్స్ నాకు ఎప్పుడూ ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరు కూడా నన్ను ఎక్కడి నుంచి తీసుకొని వచ్చి ఎక్కడ దాకా పెట్టారనేది అది అందరికీ తెలిసిన విషయమే. సో అక్కడ కూడా నన్ను సక్సెస్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రజలందరికీ అండ్ మీడియా వాళ్ళకు కూడా థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు ట్రైలర్ లాంచ్ తిరుపతిలో జరగబోతుంది. సో
అంటే నేను కూడా ఇంకా నేను ట్రైలర్ని కంప్లీట్గా చూడలేదు. సో ఎందుకంటే మీతో పాటే చూద్దాము, ఇక్కడ రిలీజ్ అయినాకనే ఆ ఫీల్ని ఎంజాయ్ చేద్దామని చెప్పి మరొకసారి అడుగుతున్నాను, అందరూ ఫిబ్రవరి 6వ తారీఖున సుమతి శతకానికి వచ్చి చూడండి. సో ఫస్ట్ టైం ఈరోజు మా సుమతి శతకం టీం అందరం తిరుపతికి రావడం జరిగింది. ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి దర్శనం ముగించుకొని ఈరోజు ఈ తిరుపతిలోనే సుమతి శతకం ట్రైలర్ అనేది ఈ సాయంత్రం రిలీజ్ కాబోతుంది. మా సుమతి శతకం ఫిబ్రవరి 6వ తారీఖున ప్రేక్షకుల ముందుకు వస్తుంది. సో అందరికీ కూడా మా టీం అందరినీ బ్లెస్ చేసి మా మూవీని విజయవంతం చేయవలసిందిగా ప్రజలందరికీ కోరుకుంటున్నాం. మీ అందరి ముందుకు మా మూవీ టీం నుండి మా హీరో అమర్దీప్, మా హీరోయిన్ శైలి, అదేవిధంగా తేజ, మహేష్ విట్ట అండ్ డైరెక్టర్ నాయుడు అందరూ వచ్చాము. సో ప్లీజ్ బ్లెస్ అస్. అండ్ ఫిబ్రవరి 6వ తారీఖున సుమతి శతకం మీ ముందుకు వస్తుంది. తప్పకుండా అందరూ చూడవలసిందిగా కోరుకుంటున్నాను. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కంటిన్యూ అయితే చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.